పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ యొక్క మహాకృపను బట్టి ఉదయ కాల సమయమందు నీ పరిశుద్ధ పాద సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి నీ ప్రజలము, నీ బిడ్డలమైన మమ్మలను నీ సముఖములో నీ పాద సన్నిధిలో నిలువబెట్టినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయనా, లోకములు ఎంతో మందికి లేని ఈ భాగ్యము, ఈ ధన్యత, ఎందుకు పనికిరాని నీ పాదములో ధూళి వంటి వారమైన మాకు నువ్వు దయచేస్తావు ప్రభా. ఏమిచ్చి ఒక్కనాటికి నీ రుణాన్ని మేము తీర్చగలం ప్రభు. నాయన, ఈ సమయమందు నీ దాసుడు నీ కృపాసనం ఎదుట నిలుబడి ప్రార్థిస్తుండగా కూడి వచ్చిన ప్రజలందరినీ మీరు దర్శించి రోగులను స్వస్థపరచండి, బలహీనులు బలపరచండి, శోధనను వారికి విడుదల కలుగుచండి, సమాధానం వారికి సమాధానం, శాంతి లేని వారికి శాంతి, నెమ్మది లేని వారికి నెమ్మదిని మీరు దయచేయండి. పర సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం మాకు దయచేయండి. ఇప్పుడు మీరు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. నేను మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులు, గ్రహింపనిచ్చే మనస్సు మాకు మీరు దయచేసి నీ నిత్య రాజ్యమునకు వారసులుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎంతమంది దేవునికి భయపడుతున్నారు? నా ప్రశ్న ఏంటంటే, మీరు దేవునికి భయపడుతున్నారా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు భయముతోను వణుకుతోను, దేంతోటి? భయముతోను వణుకుతోను నేను మీ మధ్యకు వచ్చాను. నేను పౌలు గారిని అడుగుతాను, అయ్యా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు కదా, పర సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు, ప్రజలను చక్కగా నీ మాటలతోటి, నీ ప్రసంగాలతోటి చక్కగా ఆకర్షిస్తున్నారు కదా, మరి ఇవన్నీ మీ జీవితంలో ఉన్నాయంటే, ఇవన్నీ జరుగుతున్నాయంటే మీరు దేవునికి భయపడటం కదా, ఇక మరలా ఎందుకు భయపడుతూ వణుకుతూ ఎందుకు మీరు మాట్లాడుతున్నారని అడిగితే పౌలు ఒకటే సమాధానం చెప్తాడు, నేను ఎక్కడ దేవుని యొక్క ఆజ్ఞల నుండి, కట్టడల నుండి, విధుల నుండి తొట్టెబడిపోతానేమో అని అతని భయం ఏంటట. దేవుని యొక్క ఆజ్ఞల నుండి, కట్టడల నుండి, విధుల నుండి తొట్టెబడిపోతానని దేవుని సన్నిధిలో ఏమవుతున్నాడటండి? భయపడుతున్నాడట. కానీ మీకు ఎలాగుందంటే, దేవుని ఆజ్ఞ వినకపోయినా పర్వాలేదు, కట్టడలు వినకపోయినా పర్వాలేదు, ఆయన చిత్తానుసారం నడుచుకోలేకపోయినా పర్వాలేదు, మనం దేవుని మందిరంలో ధైర్యంగా వెళ్ళిపోవచ్చు అని మీరు ఏం చేస్తారు? భయము లేని వారిగా, దైవికమైనటువంటి భయం లేని వారిగా దేవుని మందిరంలో మీరు ఉంటున్నారు. దేవునికి భయపడటం అంటే దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించటము. ఒక చిన్న ఆజ్ఞను మీరు అనుసరించకపోతే, ఒక చిన్న ఆజ్ఞ ఇది, ఏది? పరిశుద్ధ దినమును పరిశుద్ధముగా ఆచరించుట నువ్వు మర్చిపోకూడదు అనేది చాలా చిన్న ఆజ్ఞ అండి ఇది. అవునా కాదు చెప్పండి? ఇదేం బరువులు బాధ్యతలు కాదు కదా ఏమండి? ఇది చాలా చిన్న ఆజ్ఞ. ఈ పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించడం కూడా నువ్వు మర్చిపోతున్నావు, దానిలో కొంత టైం నువ్వు దొంగతనం చేసేస్తున్నావు, నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నావు. అంటే నీకు భయం ఉందా? భయం లేదా? భయం ఉంటే ఎప్పుడు వస్తావు? భయం ఉంటే ఎప్పుడు వస్తారు మీరు? 8 గంటలకే. ఇది చిన్న ఆజ్ఞ అండి, నువ్వు చేయగలిగిన చిన్న ఆజ్ఞ ఇది. ఇది పెద్ద ఆజ్ఞ ఏం కాదు. నీ నెత్తి మీద ఏదో బరువును పెట్టట్లేదు దేవుడు. చిన్న ఆజ్ఞ, పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా నువ్వు ఆచరించాలి. మీరు అనుకోవచ్చు, అయ్యా నేను 10ంటికి వచ్చాను కదా, అయ్యా నేను 11ంటికి వచ్చాను కదా అని మీరు అనొచ్చు. కానీ దేవుడు దాన్ని ఒప్పుకోవట్లేదండి, దాన్ని ఒప్పుకోవట్లేదు. నువ్వు ఖచ్చితంగా దేవుని సమయమును దేవునికి నీవు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుర్చీలు చాలా ఖాళీ ఉన్నాయండి. 11 అయ్యేటప్పుడు కుర్చీలన్నీ నిండిపోతాయండి. 11 అయ్యేటప్పటికి కుర్చీలన్నీ నిండిపోతాయండి. దైవికమైన భయం లేకపోతే ఎలా మనం ఆశీర్వదింపబడతాం?
సంఘం యొక్క విశిష్టత, సంఘం యొక్క ప్రాముఖ్యత, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత మీకు తెలియట్లేదు. దీని ప్రాముఖ్యత మీకు తెలిసిందంటే మందిరాన్ని మీరు విడిచిపెట్టరు. మందిరానికి రావటం విషయంలో మీరు అలక్ష్యముగా ఉండరు. మందిరానికి వచ్చే విషయంలో మీరు భయం లేని వారిగా ఉండరండి. మందిరములో ఉన్నటువంటి ప్రాముఖ్యతను, మందిరములో ఉన్న విశిష్టతను, మందిరములో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని అనుభవించాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, నాయన నేను చిరకాలము నీ మందిరములో ఉండాలని. టైం అయిపోయేటప్పటికి యాజకుడు అంటున్నాడట, రాజుగారు వెళ్ళండి అంటున్నాడట. టైం అయిపోయాక ఏం చేస్తున్నాడు యాజకుడు? అయ్యా అయిపోయింది మీ టైము, తలుపులు వేసేస్తారు, మీరు వెళ్ళిపోండి అంటున్నాడటండి. అది ఎవరిని అడుగుతున్నాడండి? దేవుణ్ణి అడుగుతున్నాడు. చిరకాలము నీ మందిర ఆవరణములో నివసించాలని ఉందయ్యా, నేను నీ మందిరంలోనే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే మందిరం యొక్క విశిష్టతను, మందిరం యొక్క ఆ పరిస్థితి, ఆ స్థితిని తను అనుభవిస్తున్నాడు. కాబట్టి అతడు దేన్ని విడిచిపెట్టలేకపోతున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ముగించి ఆమెను అన్నాను అనుకోండి, 11ంటికి వచ్చినాడు ముందు వచ్చి ప్రార్థనకు నుంచి ఉంటాడండి. 11ంటికి వచ్చినాడు ఏం చేస్తాడు? ఇక్కడికి ఎప్పుడు వస్తాడు చెప్పండి? ముందు వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి వెళ్ళిపోతాను. వచ్చింది 11ంటికి, నేను ప్రార్థన చేసేది 11ంటికి, ఆడు ఎక్కడికి వచ్చేస్తున్నాడండి ముందు. ఇది భయం అంటారా? ఆలోచించండి. రోజు చెప్పించుకుంటే మీరు మనుషులు కాదండి. మంచి మనిషి కటండి చెప్పాలి. మంచి మనిషికి ఒక మాట, మీరు మంచి మనుషులని నేను అనుకున్నాను, మీకు ఒక మాట సరిపోద్ది అనుకున్నాను. ఆ మాట సరిపోతే మొదటి ఆరాధనకు నువ్వు ఎన్ని గంటలకు దేవుని మందిరంలో ఉండాలి? 8 గంటలకు. దేవునికి స్తోత్రం. ఒక పూట భోజనం లేకపోయినా పర్వాలేదండి, దేవుని సన్నిధిలో మనం గడిపితే తద్వారా మనము, మన కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రార్థన అటండి మన బిడ్డలను ఎలా నిలుపుతుందట? తల్లిదండ్రులుగా మనం కూడా అసూయపడే అంత స్థితిలో మన బిడ్డలను దేవుడు నిలబెడతాడట. ఆ స్థితి కావాలా మీకు? ఏమండి, మన బిడ్డలను చూసి మనమే అసూయపడే అంత స్థితిలో దేవుడు ఏం చేస్తాడట? మన బిడ్డల్ని నిలబెడతాడటండి. నువ్వు దేవునికి భయపడు, తద్వారా నీవు ఆశీర్వదింపబడతావు, నీ కుటుంబం, నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారా, ఈరోజు వర్తమానం మీ అందరికీ కూడా తెలుసు అంశం. అదేంటో తెలుసండి. అయితే ప్రియమైనటువంటి వారా, గడిచిన వారము మనము ధ్యానం చేసుకుంటున్నాం. మరి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 13వ వాక్యాన్ని, యోధా వారిని విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫ్రాయిము వారిని ఆయన ఎలా చేస్తున్నాడట? బాణములుగా చేయుచున్నాడు. బాణమును గూర్చి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క చదువుబడిన లేఖన భాగము నుండి 2 విషయాలు మనం నేర్చుకున్నాం. 2 విషయాలు పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఒకటి, బాణము ముద్దుగా ఉండకొకటి బాణాన్ని ఏం చేస్తున్నాడు? షార్పుగా చెక్కుతున్నాడు. చెక్కబడుతున్న బాణము. బాణాన్ని ఏం చేస్తున్నాడండి? షార్పుగా చెక్కుతున్నాడు. విశ్వాస్యమైన నిన్ను, భక్తుడమైన నిన్ను శ్రమలలో, శోధనలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను చెక్కుతూ ఉన్నాడండి. బాణమును గూర్చి చెప్తూ కొన్ని విషయాలు మీకు చెప్పాను. అది విరిస్తే ఇరిగిపోద్ది. ఆ స్టిక్ ఏమవుతుందండి? ఇరిస్తే ఇరిగిపోద్ది. గట్టిగా బలమైనడు తొక్కితే పిండి అయిపోద్ది. పొయ్యిలో పెట్టి ఇలా తిరిగి చూసి ఇలా తిరిగేటప్పటికి అది కాలిపోద్ది. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా అల్పమైంది. ఇరిస్తే ఇరిగిపోయేది, అలాగే తొక్కితే పిండి అయిపోయేది,
కాలిస్తే కాల్చబడిపోయేటి ఆ స్టిక్ని దేవుడు ఎలా తయారు చేస్తున్నాడండి? మిక్కిలి అల్పమైన నిన్ను, మిక్కిలి అల్పమైన నన్ను ఆయన ఏం చేస్తున్నాడు? చెక్కుతూ ఉన్నాడు. అనగా శ్రమలు, శోధనలు, ఇరుకులు, అవమానములు, నిందలు, వీటి ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? చెక్కుతూ ఉన్నాడండి. అయితే బాణమునకు మొదటి విషయం మీకు చెప్పాను, చెక్కబడుతున్న బాణము, షార్ప్ చేయబడుతున్న బాణము. రెండవది ప్రయోగింపబడిన బాణము. యజమాని దానిని ఏం చేస్తున్నాడు? ప్రయోగిస్తున్నాడు. ఎవరి మీదకి? అతని యొక్క శత్రువు మీదకి ప్రయోగింపబడుతుంది. నీవు శత్రువు మీదకి ప్రయోగింపబడేటువంటి బాణంగా నీవు ఉండాలని 2 విషయాలు మీకు గడిచిన వారం చెప్పానా లేదు చెప్పండి. అంటే గురి కలిగి ఉండాలి. మన గురి ఏంటి? మన గురి ఏంటి చెప్పండి? మన గురి ఏంటి? సెపరేట్ అమ్మా. గురి లేని వాడును కాదని పౌలు చెప్తున్నాడు. పౌలుకు ఒక గురి ఉంది. పౌలుకు ఒక గురి ఉంది. మరి మనకు కూడా ఏముండాలి? ఒక గురి ఉండాలి. మన గురి ఏంటి? ఏమంటే చెప్పి 7 రోజులు అయిందండి. గురి ఏంటి? దేవుని సింహాసనము. మన గురి ఏంటి? సింహాసనము. రెండవది జీవ కిరీటము. మూడవది దేవుని రాజ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన గురి ఎలాగ ఉండాలంటే సియోను. మన గురి నూతన యెరూషలేము. మన గురి పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనం మీద కూర్చోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సియోనులోకి వెళ్ళాలి. జీవ కిరీటమును నువ్వు చేయబడాలంటే నూతన యెరూషలేము అనే పట్టణానికి నువ్వు వెళ్ళాలి. ఇవి 2 నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. షార్ప్ చేయబడిన చక్కబడిన బాణము. రెండవది ప్రయోగింపబడుచున్న బాణము. నీవు దేవుని చేతిలో ప్రయోగింపబడుతున్న బలవంతుని చేతిలో ప్రయోగింపబడుచున్న బాణంగా నీవు ఉండాలి. ఈ బాణం అంటే ఏంటో చెప్పాను కదా. ఎవరు? బాణం అంటే ఏంటి? ఎఫ్రాయిముని బాణముగా చూస్తున్నాను. బాణం అంటే ఎవరో చెప్పానండి. బాణం అంటే ఏదో చెప్పాను కదా. ఎఫ్రాయిముని బాణం అన్నారు. బాణం అంటే ఏదో చెప్పాను మీకు. బాణం అంటే ఏదో చెప్పాను. బాణము అనగా బాణం అంటే ఏంటి? సంఘము. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? నీవు నేను. ఈ బాణమునకు సాదృశ్యంగా ఎవరు ఉన్నావు? నేనున్నాను, నీవున్నావు. మొద్దుగా ఉన్న నీవు ఆయన చేతులు ఎలాగ ఉండాలి? చెక్కబడిన బాణముగా. శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు ఇవన్నీ ఎందుకు? దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? చెప్పాలి గట్టిగా. చెక్కుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుని ముగించుకుందాం. బాణమును ఆ యొక్క యజమాని, యుద్ధానికి వెళ్ళేటువంటి ఆ సైనికుడు కావచ్చు, యజమాని కావచ్చు, బాణాన్ని దాస్తాడండి. ఏం చేస్తాడు? దాస్తాడు. ఎక్కడ దాస్తాడు? ఎక్కడ దాస్తాడు చెప్పండి? అంబుల పొది. ఎక్కడ? అంబుల పొది. ఈ అంబుల పొది ఎక్కడ ఉంటుందో తెలుసండి? వీపి వెనకాల భాగంలో కట్టబడి ఉంటుంది. ఈ కట్టబడినటువంటి యొక్క అంబుల పొది ఉందో చూడండి. ఈ అంబుల పొదిలో ఏం చేస్తాడు తెలుసండి? బాణాన్ని భద్రముగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దాచబడిన బాణము, చెక్కబడిన బాణము,
ప్రయోగింపబడిన బాణము, దాచబడుతున్నటువంటి బాణము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దాగుచోటు ఏదండి? చెప్పండి గట్టిగా. కీర్తనాకారుడని దావీదు అంటున్నాడు, నా దాగుచోటు దాయబడుట. ఈయన ఎక్కడ దాస్తున్నాడు తెలుసండి? అంబుల పొదిలో దాన్ని భద్రముగా ఉంచుతున్నాడండి. సాతాను ఒకసారి అంది దేవుని దగ్గరికి వెళ్ళి, ఏబు అంతగా నీతిమంతుడిగా ఉండడానికి గల కారణం ఏంటంటే అతని చుట్టూ నువ్వేం చేసావు? కంచి వేసావు. ఏముంది? అతను చుట్టూ ఒక కంచేసావు కనుక ఎవడు లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. అంటే ఈ బాణమును ఎక్కడ పెడుతున్నాడండి? అంబుల పొదిలోను అది ఏమవుతుంది? చక్కగా కాపాడబడుతుంది. దేవునికి స్తోత్రం. అంబుల పొదిలో దాన్ని ఏం చేస్తున్నాడు? భద్రపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ఏమవ్వాలి? భద్రపరచబడాలి. ఎప్పుడైతే మనము భద్రపరచబడ్డామో అప్పుడు మనకి ఏముంటుందండి? కాపుదల ఉంటుందండి. ఏముంటుంది? కాపుదల ఉంటుంది. నీవు బాగుగా ఫలించాలి, బాగుగా రుద్దవ్వాలి, మంచి స్థితికి వెళ్ళాలి అంటే నువ్వేమవ్వాలి? సంరక్షింపబడాలి, కాపాడబడాలి. ప్రభు నిన్ను లోకములో నుండి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు తెలుసండి? నిన్ను ఆయన భద్రపరచడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకములో ఉన్న నిన్ను ప్రభు తీసుకొచ్చి ఇక్కడ ఏం చేశాడండి? లోకంలో నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, దేశదెమ్మరిగా, లేకపోతే ఒక వ్యభిచారిగా, ఒక దొంగవానిగా, ఒక చెడ్డవానిగా, ఎన్నిక లేని వాడిగా, తృణీకరింపబడిగా బ్రతుకుతున్న నిన్ను ప్రభు తీసుకొచ్చి ఎక్కడ నాటాడండి? చెప్పండి. సంఘములో నాటాడు. దేవునికి స్తోత్రం. చాలామందికి సంఘము యొక్క విశిష్టత తెలియట్లేదండి. మనము లోకములో నుండి వేరుపరచబడి సంఘములు ఏమయ్యాం? నాటబడ్డాం. సంఘములో నాటబడ్డాం. సంఘమును గూర్చి ప్రభు అన్నాడు, సంఘం అటండి ఆయన యొక్క శరీరము. క్రీస్తు శరీరం అనే సంఘములో మనం ఏమయ్యాం? నాటబడ్డాం. ఈ శరీరములో నాటబడ్డ మనము బహుగా ఫలించాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారరా, ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, అది మామిడి తోటలో నాటబడాలి. ఒక ద్రాక్ష చెట్టు ఉందనుకోండి, ద్రాక్ష వనములో నాటబడాలి. ఒక అంజూరపు చెట్టు ఉందనుకోండి, అంజూరపు తోటలో నాటబడాలి. ఒక ఫలమిచ్చు చెట్టు ఎక్కడ నాటబడాలి? ఆ తోటలోనే నాటబడాలి. తోట యొక్క స్థితి ఎలాగుంటుందో తెలుసండి? తోటకు చుట్టూ ఏముంటుంది? ఒక కంచె ఉంటుంది. ఉంటుందా లేదా? తోటలో నాటబడ్డది. ఆ తోట యజమాని లేకపోతే తోటని కాసేవాడు ఏం చేస్తాడు? దానికి చక్కగా గుంట తవ్వుతాడు, ఎరువు వేస్తాడు, నీళ్లు పెడతాడు. అది ఫలించడానికి ఏం చేయాలో అన్నీ చేస్తాడు. కనుక ఆ తోటలో ఉన్న చెట్టు ఏం చేస్తుంది? చక్కగా చిగురిస్తుంది, చక్కగా పూత పడుతుంది, చక్కగా కాయలు కాస్తుంది, చక్కగా పళ్ళు ఉంటే ఆ పళ్ళు ఆ యజమాని అనుభవిస్తాడు. తోటలో నాటబడ్డ చెట్టుకి ఏముంటుంది? కాపుదల ఉంటుంది. నిజంగా ఒక మామిడి చెట్టు ఒక రోడ్డు పక్కన నాటబడ్డది అనుకోండి, అక్కడ ఒక రోడ్డు పక్కన నాటబడ్డది, అది బాగా సిగిర్చింది, బాగా పూత పోసింది, బాగా కాయలు కాసింది. దాని పరిస్థితి ఎలాగుంటుందండి? దాని పరిస్థితి ఎలాగుంటుంది? ఆ త్రోవమ్మట వెళ్ళేటటువంటి మనుషులను అది ఏం చేస్తుంది? నా కాయలు ఉన్నాయి కదా ఆకర్షిస్తుంది. మరి ఆకర్షింపబడినోడు ఏం చేస్తాడు? దీంతో రాయి తీసుకుని రాళ్ళు ఏరుకొని దాన్ని కొడతాడండి. కొట్టినప్పుడు ఆకులు రాలిపోతాయి, కొట్టినప్పుడు కొమ్మలు ఇరిగిపోతాయి, కొట్టినప్పుడు పూత రాలిపోద్దండి,
కొట్టినప్పుడు పిందులు రాలిపోతాయండి, కొట్టినప్పుడు కాయలు రాలిపోతాయి. చివరికి అది ఎలా నిలబడుతుందండి? చెప్పండి, ఎలా నిలబడుతుంది? ఏమండి వింటున్నారా? ఎలా నిలబడుతుంది అది? ఆకులు లేని దానిలాగా. ఆకులు మరి కొట్టేశారు కదండి, ఎలా నిలబడుతుంది? ఆకులు ఉండవు, పిందులు ఉండవు, పూత ఉండదు, కాయలు ఉండవు. ఆ తోవ పక్కన వెళ్తున్నవారు ఆ యవనస్తుని పిలిచి, ఏమయ్యా నువ్వు ఆ చెట్టుని ఎందుకు కొడుతున్నావు అని అడిగితే ఆడేమంటాడు? ఏమంటాడు చెప్పండి? నేను చెట్టును కొడితే నీకేంటి పోరా అంటాడు. లేదంటే నువ్వేమైనా ఈ చెట్టుకి యజమానుడివా పొమ్మంటాడు. అంతేనా? అదే తోటలో నాటబడ్డ చెట్టు ఉందనుకోండి, ఎవడైనా దాని మీద రాయి విసిరాడు అనుకోండి, ఆ తోటమ్మాలు ఏం చేస్తాడు? పరిగెత్తికెళ్ళి ఆయన ఏం చేస్తాడు? అదుపు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు త్రోవ పక్కన ఉన్న నిన్ను తీసుకొచ్చి ఎక్కడ నాటాడండి? చెప్పాలి గట్టిగా. నువ్వు ఎక్కడ నాటబడ్డావు? సంఘములో నాటబడ్డావు. సంఘములో నాటబడ్డ నీవు సురక్షితంగా ఉన్నావు. నీవు సురక్షితంగా ఉండాలంటే నువ్వు ఇక్కడే స్థిరంగా నువ్వేం చేయాలి? నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవట్లేదా? మనం ఎక్కడ నాటబడ్డాం? సంఘములో నాటబడ్డాం. సంఘంలో మనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలండి. సంఘములో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? దాస్తున్నాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి వారరా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక రాజు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అహజ్యా అనే ఒక రాజు ఉన్నాడు. ఏ రాజు? అహజ్యా అనేటువంటి ఒక రాజు ఉన్నాడండి, యోధా రాజు అండి. ఈ అహజ్యా అనేటువంటి రాజు అటండి యుద్ధములో చనిపోయాడండి. ఏమయ్యాడు? యుద్ధములో చనిపోయాడండి. చనిపోతే అతని తల్లి అతల్యా, ఎవరు? అతల్యా అతని తల్లి అండి. ఆ తల్లికి ఏముందట? అధికార కాంక్ష ఉందటండి. ఏ కాంక్ష? అధికార కాంక్ష ఉందటండి, అధికార వ్యామోహము. తన తండ్రి తర్వాత ఎవరయ్యారు? కుమారుడయ్యాడు, రాజు అయ్యాడు. రాజయ్య అతడు యుద్ధంలో ఏం చేశాడు? చనిపోయాడు. ఈ వార్త తెలుసుకున్నటువంటి తల్లి అతల్యా ఉంది చూడండి. ఎవరి తల్లి? రాజు యొక్క తల్లి, అహజ్యా యొక్క తల్లి ఏం చేసిందట? అహజ్యా యొక్క బిడ్డలందరినీ కూడా చంపేసిందట. అర్థమైందా? అతల్యాకు అహజ్యా యొక్క పిల్లలు ఏమవుతారు చెప్పండి? ఈ మనవళ్ళందరినీ కూడా ఏం చేసిందటండి? చంపేసిందటండి. ఎందుకో తెలుసా? అధికార కాంక్ష. అధికారం కోసం ఏం చేసిందంటే చంపేసిందటండి. అయితే అహజ్యా యొక్క మనం చూసినట్లయితే సహోదరు ఒక ఆమె ఉందండి. ఆమె ఏం చేసిందంటే అహజ్యా యొక్క బిడ్డల్లో ఒకరినటండి దాసేసిందటండి. ఏం చేసింది? ఒకరిని దాసిందట. ఎక్కడ అతను దాచబడ్డాడో తెలుసండి? దేవుని మందిరములో దాచబడ్డాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క అహజ్యా యొక్క సహోదరు కొడని ఆమె యొక్క పెనిమిటి మందిరానికి యాజకుడు అటండి. యాజకుడు ఈ బిడ్డను ఏం చేశాడటండి? మందిరంలో దాచేసాడటండి. ఎంతకాలం దాచాడు తెలుసండి? 6 సంవత్సరాల పాటు దాచాడటండి. ఎక్కడితడు దాచబడ్డాడు?
ఇతను ఉన్నాడని తెలిస్తే అతల్య ఇతన్ని కూడా ఏం చేసినండి, చంపేసును. కానీ ఇతను ఎక్కడ దాచబడ్డాడు చెప్పండి గట్టిగా, ఎక్కడ దాచబడ్డాడు? దేవుని మందిరములో దాచబడ్డాడు. చూడండి, బైబిల్ గ్రంథములు దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు కొన్ని భాగాన్ని చదువుకు. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. దేవుని మందిరములో దాచబడి ఉండెను. దేవుని మందిరములో దాచబడి ఉండెను. మనం ఎక్కడ దాచబడి ఉండాలి? దేవుని మందిరములో మనము దాచబడాలి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించండి, ప్రభు వైపు చూడండి, యేసును చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇప్పటి వరకు ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, మొండి బాణముగా, మొద్దు బాణంగా నువ్వు ఉన్నావేమో, మొద్దు స్టిక్గా, మొద్దు కర్రగా నీవు ఉన్నావేమో. ఆ కృపగల దేవుడు నిన్ను చెక్కాలని ఆశపడుతున్నాడు. నిన్ను బాణం మాదిరిగా చెక్కాలని. నీకు శ్రమలు కలిగినప్పుడు, నువ్వు శోధనలు కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు, అవమానములు కలిగినప్పుడు ఓర్చుకో, సహించు. దేవుడు నిన్ను చెక్కుతూ ఉన్నాడు. చెక్కబడిన నిన్ను దేవుడు ప్రయోగించబోతున్నాడు. ప్రయోగింపబడడానికి సిద్ధపడుతున్నా నిన్ను ఆయన తన అంబుల పొదిలో దాస్తున్నాడు. తన అంబుల పొదిలో నుండి తన చేతిలోనికి తీసుకున్నాడు. నువ్వు బలవంతుని చేతిలో బాణము మాదిరిగా యేసే చేతిలో నువ్వు ఉండాలి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఎంతో తేటైనటువంటి వర్తమానాన్ని మాకు అందించు. ఎఫ్రాయిము, నీవు నా చేతిలో బాణము వంటి వాడవు. అవునైనా మేము నీ చేతిలో బాణం మాదిరిగా మేము ఉండేటట్లు మరి సహాయం చేయండి. శత్రువుని ఓడించినైనా జయించు వానికి సింహాసనం మీద ఎలాగైతే కూర్చోబెడతానన్నావు, అలాగే మేము సింహాసనం మీద కూర్చొని జయించు వానికి జీవ కిరీటాన్ని ఎలాగైతే ఇస్తాను, అలాగే జీవ కిరీటాన్ని మేము పొంది నీ నిత్య రాజ్యంలో మేము ఉండినట్లుగా మీరు కృప దయచేయండి. మంచి నేల పడ్డ విత్తనం ఎలాగైతే ఫలిస్తుంది, ఆ రీతిగా విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరు దేవుడు ఫలింపజేసి ఒక్కనాటికి నీ నిత్య రాజ్యమునకు మమ్మల్ని సిద్ధపరచమని, మా సంఘాన్ని, సంఘ కుటుంబాలను దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.